అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. వీక్షక మహాశయులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇస్లామీయ నూతన సంవత్సరం మొహర్రం నెలతో ప్రారంభమవుతుంది. ఈ మొహర్రం నెల యొక్క మొదటి 10 రోజులకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. మొహర్రం నెలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత మరియు ఈ 10 రోజులకు అంటే ఈ మొహర్రం నెల యొక్క మొదటి 10 రోజులకు ఉన్నటువంటి ఆవశ్యకతను గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం ఇన్షాల్లా చేద్దాం. మొహర్రం ఇస్లామియా క్యాలెండర్ యొక్క మొట్టమొదటి నెల పేరు. ఇస్లామియా హిజ్రీ క్యాలెండర్ ప్రకారం 12 నెలల పేర్లు మనకి కనిపిస్తాయి. అవి మొహర్రం, సఫర్, రబీఉల్ అవ్వల్, రబీఉస్ సాని, జుమాదిల్ ఊలా, జుమాదిల్ ఉఖ్రా, రజబ్, షాబాన్, రమదాన్, షవ్వాల్ మరియు దుల్ఖాదా, దుల్హిజ్జా. ఈ 12 మాసాలనే ఇస్లామియా హిజ్రీ క్యాలెండర్ అని పిలుస్తారు. వీటి ప్రస్తావన సూరే తౌబా సూర నెంబర్ 9 ఆయత నెంబర్ 36లో నిశ్చయంగా నెలల సంఖ్య అల్లాహ్ దృష్టిలో 12 మాత్రమే. ఆయన ఆకాశాలను భూమిని సృష్టించిన రోజు నుంచి ఈ లెక్క ఈ విధంగానే కొనసాగుతుంది. వాటిలో 4 నిషిద్ధ మాసాలు ఉన్నాయి మరియు గౌరవప్రదమైనటువంటివి. ఇదే సరి అయిన ధర్మం. కాబట్టి ఈ మాసాలలో మీకు మీరు ఎంత మాత్రము అన్యాయం చేసుకోకండి. ఈ ఆయత్ చివరిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ మాసాలలో మీకు మీరు అన్యాయం చేసుకోవద్దు అని తెలియపరచడం జరిగింది. అంటే అర్థం, పాపాలు చేసి మీ మీద మీరు దౌర్జన్యం, అన్యాయం ఎంత మాత్రము చేసుకోవద్దు అని, పాపాలకు దూరంగా ఉండండి అని అర్థం. హజరత్ అబూబకర్ రదియల్లాహు తాలా అన్హు వారి ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియచేయడం జరిగింది. సంవత్సరం అనేది 12 నెలలతో కూడి ఉంది. అందులో 4 నెలలు గౌరవప్రదమైనవి, 3 నెలలు ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. అవి దుల్ఖాదా, దుల్హిజ్జా మరియు మొహర్రం. మరియు 4వ నెల రజబ్ ఏదైతే ఉందో ఇది జుమాద్ సాని మరియు షాబాన్ నెల మధ్యలో వస్తుంది. సహీ బుఖారీ 4662వ హదీస్ ప్రకారంగా ఈ విషయం తెలియచేయబడింది. అలాగే ఖురాన్ గ్రంథంలో సూరే బకరా 217వ ఆయతలో అల్లాహ్ ఈ విధంగా తెలియచేయడం జరిగింది. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు వారికి ఈ విధంగా చెప్పు, ఈ మాసాలలో యుద్ధం చేయడం మహా అపరాధం. అంటే ఈ 2 వాక్యాల ద్వారా మనకి అర్థమయ్యేటువంటి స్పష్టమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ గౌరవప్రదమైనటువంటి మాసాలలో పాపాలకు అత్యంత దూరంగా ఉండాలి. గొడవలకు, అల్లర్లకు, రక్తపాతాలకు ఎంత మాత్రము తావివ్వకూడదు. ఒక ముస్లింగా ఇలాంటి పనులకు మనం ఎప్పుడూ కూడా దూరంగానే ఉండాలి. అంతకంటే ముఖ్యంగా ఈ పవిత్రమైనటువంటి మాసాలలో మరింత జాగ్రత్తను పాటించాలి అని అర్థం. ఈ మొహర్రం నెలకు సంబంధించినటువంటి 2 ముఖ్యమైనటువంటి సంఘటనలు కూడా మనకి ఇస్లామియా చరిత్రలో కనిపిస్తాయి. మొదటి సంఘటన ఏమిటంటే, పూర్వం గతించినటువంటి ప్రవక్త మూసా అలైహిస్సలాం వారికి సంబంధించినటువంటి సంఘటన. మూసా అలైహిస్సలాం వారి ప్రజలు అంటే బనీ ఇస్రాయిల్ యొక్క ప్రజలు ఫిరౌన్ మరియు అతని వంశీయుల వద్ద బానిసలుగా మార్చబడి నిరంతరం దౌర్జన్యానికి గురవుతూ ఉండేవారు. వారు బానిసత్వం నుండి వారిని విడిపించేందుకు ఎవరు వస్తారు అని ఎదురు చూసేవారు. అలాంటి సమయంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మూసా అలైహిస్సలాం వారిని పంపించి బనీ ఇస్రాయిల్ వారిని బానిసత్వపు సంకెళ్ల నుండి విముక్తి గావించాడు. మూసా అలైహిస్సలాం వారు బనీ ఇస్రాయిల్ ప్రజలను తీసుకుని వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో వారి ముందు ఒక సముద్రం వచ్చింది. వెనుక నుండి ఫిరౌన్ మరియు అతని సైనికులు ఇశ్రాయేలీయుల్ని మళ్ళీ బంధించి బానిసలుగా మార్చాలనే ప్రయత్నంలో వెంబడిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మూసా అలైహిస్సలాం వారిని తన చేతికర్రను సముద్రంపై కొట్టవలసిందిగా ఆజ్ఞాపించి, దాని ప్రాతిపదికన ఆ సముద్రం 2గా చీలిపోయేటువంటి ఏర్పాటును చేశాడు. ఆ సముద్రం 2గా చీలిపోయి అటొకటి ఇటొకటి నిలబడిన సందర్భంలో వీరు మధ్యలో నుంచి ప్రయాణించి అవతలి ఒడ్డుకు చేరుకున్నారు మూసా అలైహిస్సలాం మరియు బనీ ఇస్రాయిల్ ప్రజలు.
ఆ తరువాత వీరు ఎప్పుడైతే సముద్రాన్ని దాటవేశారో అదే మార్గం నుండి వెంబడిస్తూ వస్తున్నటువంటి ఫిరౌన్ మరియు అతని సైనికులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా మధ్యలోకి చేరుకున్నప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశంతో సముద్రం మళ్ళీ కలిసిపోయింది. ఆ విధంగా ఫిరౌన్ మరియు అతని సైనికులు సముద్రంలో మునిగిపోయి హతమయ్యారు. మూసా అలైహిస్సలాం, బనీ ఇస్రాయిల్ ప్రజలందరూ కూడా సముద్రం అవతలి వైపు సురక్షితంగా చేరుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఆ రోజు వారికి సంపూర్ణ స్వాతంత్రం లభించినట్టయింది. ఈ సంఘటన మొహర్రం నెల 10వ తేదీన జరిగింది. అయితే మూసా అలైహిస్సలాం వారి ఈ సంఘటనకు మనకు సంబంధం ఉంది. అదేమిటంటే మొహర్రం నెల 10వ తేదీన మనం ఆషూరా ఉపవాసాన్ని పాటిస్తాం. కారణం, ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నుండి మదీనాకు వలస వచ్చారో అక్కడ మదీనా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి యూదులు ఈ మొహర్రం 10వ తేదీన ఉపవాసం పాటిస్తుండడాన్ని గమనించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు యూదులు ఈ 10వ తేదీన అనగా మొహర్రం నెల 10వ తేదీన ఉపవాసం ఎందుకు పాటిస్తున్నారు అని ప్రశ్నించడం జరిగింది. అప్పుడు యూదులు మూసా అలైహిస్సలాం మరియు బనీ ఇస్రాయిల్ ప్రజలకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ నెల 10వ తేదీన బానిసత్వం నుండి రక్షించి స్వతంత్రులను చేశాడు. కాబట్టి దానికి కృతజ్ఞతా భావంతో వారు ఉపవాసాన్ని పాటిస్తున్న విషయం తెలిసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. మూసా అలైహిస్సలాం వారికి లభించిన ఈ అనుగ్రహానికి ప్రతిఫలంగా వారికంటే ఎక్కువగా మనమే కృతజ్ఞత తెలపడానికి హక్కుదారులం అని అన్నారు. ఆ తరువాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముస్లింలకు మొహర్రం 10వ తేదీన ఆషూరా ఉపవాసం పాటించాలని ఆదేశించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదేశంతో ఆనాటి ముస్లింలు అందరూ కూడా అప్పటి నుండి మొహర్రం 10వ తేదీన ఉపవాసం పాటించడం ప్రారంభించారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా ప్రారంభంలో ఈ మొహర్రం 10వ తేదీన ఆషూరా ఉపవాసాన్ని విధిగా అంటే ఫరజ్గా చేసి పాటించమనడం మనం చూస్తాం. కానీ ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రమదాన్ ఉపవాసాలను ఫరజ్ అనగా విధి చేశాడో అప్పుడు ఈ మొహర్రం ఉపవాసం ఏదైతే ఉందో ఇది నఫిల్ ఉపవాసంగా మారిపోవడం జరిగింది. రమదాన్ ఉపవాసాలు మనకి ఫరజ్గా చేయడం జరిగింది. అయితే మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొన్ని సంవత్సరాల తరువాత యూదులను అనుసరించవద్దు అని కూడా ఒక నిబంధనను తెలియచేయడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయం సహాబాలకు తెలియచేయడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయం సహాబాలకు ఎప్పుడైతే తెలియజేశారో సహాబా రజియల్లాహు తాలా అన్హుమ్ అజ్మయిన్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని, ఓ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యూదులు కూడా మొహర్రం 10వ తేదీన ఉపవాసం పాటిస్తారు, ముస్లింలు కూడా 10వ తేదీన ఉపవాసం పాటిస్తున్నారు, అప్పుడు మనం యూదులను అనుసరించినట్లే అవుతుంది కదా అని వారు సందేహం వ్యక్తం చేశారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దానికి సమాధానంగా ఈ విధంగా వారికి తెలియపరచడం జరిగింది. ఆషూరా అంటే మొహర్రం 10వ తేదీన ఉపవాసం పాటించండి. యూదులను వ్యతిరేకిస్తూ మొహర్రం 10వ తేదీ ఉపవాసంతో పాటుగా ఒకరోజు ముందు అంటే 9వ తేదీ కూడా మీరు ఉపవాసం పాటించే ప్రయత్నం చేయండి. అప్పుడు వారికి వ్యతిరేకంగా మనం ఉపవాసం ఉంటున్నట్లే. అంటే 10వ తేదీ ఉపవాసంతో పాటు ఒకరోజు ముందు అనగా 9వ తేదీ కూడా కలుపుకొని ఆషురా ఉపవాసం పాటించాలి. ఎవరైతే 9, 10 ఉండలేదో వారు కనీసం 10, 11 తేదీల్లో అయినా ఉపవాసం పాటించాలి. ఈ విషయానికి సంబంధించి స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసినటువంటి విషయం ఏమిటంటే ఈ విధంగా మీరు పాటించండి అని తెలియచేయడం జరిగింది. ఇంకా మనం చూసినట్లయితే మొహర్రం 9, 10 నాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇన్షాల్లా నేను బ్రతికి ఉంటే ఆ విధంగానే పాటిస్తానని కూడా తెలియజేశారు. కాబట్టి మనం 9, 10లో పాటించాలి. ఈ రెండు విషయాలను దృష్టిలో పెట్టుకుని ధార్మిక పండితులు చెప్పినటువంటి విషయం ఏమిటంటే మొహర్రం 10వ తేదీన ఉపవాసం అత్యంత ముఖ్యమైనది. దానితో పాటుగా 9వ తేదీన కూడా ఉపవాసం పాటించినట్లయితే ఇది ఉత్తమమైనటువంటి విధానం. ఒకవేళ ఏదైనా స్త్రీలు హైస్ కారణంగానో లేదా ప్రయాణం కారణంగానో పురుషులు ఏమైనా తప్పినట్లయితే 9వ తారీఖు ఉపవాసం పాటించడం కుదరనట్లయితే అతను మొహర్రం 10 మరియు
11వ తేదీ ఉపవాసం పాటించాలి. అంటే ఒక ఉపవాసాన్ని తప్పనిసరిగా 10వ తేదీ ఉపవాసానికి కలుపుకోవాలి. సింగిల్‌గా ఎంత మాత్రం పాటించకూడదని తెలియచేయడం జరిగింది. అయితే ఈ ఉపవాసాలు పాటిస్తే దక్కే ఫలితం ఏమిటో కూడా మనం తెలుసుకున్నట్లయితే ప్రొఫెసర్ హసన్ వారు తెలియచేయడం జరిగింది. రంజాన్ మాసాల తరువాత మొహర్రం ఉపవాసాలు అల్లాహ్ సుబ్హానహు తఆలా దగ్గర అత్యంత విశిష్టత కలిగినటువంటివి. అందులోనూ ఉన్నతమైనటువంటి నఫిల్ ఉపవాసాలు. మొహర్రం ఉపవాసం చాలా గొప్పదని ప్రొఫెసర్ హసన్ తెలియచేయడం జరిగింది. ఈ ఉపవాసాల ద్వారా అల్లాహ్ దాసుని యొక్క గత సంవత్సరపు అంటే ఒక సంవత్సరపు పాపాలు మన్నించబడతాయి. కాబట్టి మొహర్రం 9, 10 తేదీలలో మనం ఖచ్చితంగా ఉపవాసం పాటించి తీరాలి. ఒకవేళ 9, 10 లేనటువంటి వారు 10, 11 తేదీలో కూడా ఖచ్చితంగా ఉపవాసం పాటించడానికి సంకల్పం చేసుకోవాలి ఇన్షాల్లా. అల్లాహ్ తలుచుకుంటే ఇన్షాల్లా ఒక సంవత్సరం పాపాలన్నీ కూడా ఈ ఉపవాసం ద్వారా మన్నిస్తాడు. కాబట్టి దీనికి ప్రాధాన్యత ఇవ్వాలి. మొహర్రంకి సంబంధించి ఇక రెండవ సంఘటన మనం చెప్పుకోవాలంటే ఇదే మొహర్రం 10వ తేదీన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క రెండవ మనవడైనటువంటి హజరత్ హుసేన్ రదియల్లాహు తాలా అన్హు వారు కర్బలా మైదానంలో షహీద్ చేయడం జరిగింది ఆయన్ని. అంటే ఆయన వీరమరణం పొందారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణం అనంతరం అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు, ఉమర్ రజియల్లాహు అన్హు, ఉస్మాన్ రజియల్లాహు అన్హు, అలీ రజియల్లాహు అన్హు, ముఆవియా రజియల్లాహు అన్హు, హసన్ రజియల్లాహు అన్హు వీళ్ళంతా కూడా నాయకత్వం వహించారు. ఆ తర్వాత యజీద్ అనేటువంటి వ్యక్తికి నాయకత్వం ఇవ్వబడింది. అప్పుడు హుసేన్ రజియల్లాహు తాలా అన్హు వారు బయత్ చేయలేదు. ఈ విషయాన్ని ఇరాక్లోని కూఫా పట్టణానికి చెందిన ప్రజలు తెలుసుకుని హుసేన్ రదియల్లాహు తాలా అన్హు వారిని మీరు మా వద్దకు రండి అని ఆహ్వానిస్తూ చరిత్రకారులు చెప్పినటువంటి విషయం ప్రకారం దాదాపు 500 ఉత్తరాలు రాశారు. ఇక వారు అంతగా పిలుస్తున్నారని చెప్పి అప్పుడు హుసేన్ రజియల్లాహు తాలా అన్హు వారు వారి కుటుంబంతో సహా కూఫా పట్టణానికి బయలుదేరారు. ఈలోపు గవర్నర్గా ఉన్నటువంటి ఉబైదుల్లా బిన్ జియాద్ మాకు వ్యతిరేకంగా బయత్ చేస్తే జాగ్రత్త, మీ భార్యలు విధవలైపోతారు, మీ పిల్లలు అనాథలైపోతారు అని హెచ్చరించాడు. అతని హెచ్చరికలకు భయపడిపోయినటువంటి కూఫా ప్రజలు ఎవరైతే ఉత్తరాలు రాసి ఆయన్ని రమ్మని ఆహ్వానించారో వారే హుసేన్ రదియల్లాహు తాలా అన్హు వారికి వ్యతిరేకంగా యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో హుసేన్ రదియల్లాహు తాలా అన్హు వారు షహీద్ అమరగతి పొందారు. ఈ విధంగా కర్బలా మైదానంలో 10వ మొహర్రం 61వ హిజ్రీలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మనవడు ఇమాం హుసేన్ రదియల్లాహు తాలా అన్హు షహీద్ కావడం జరిగింది. ఇమాం హుసేన్ రదియల్లాహు తాలా అన్హు వారు చాలా విశిష్టత కలిగినటువంటి వ్యక్తి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన గురించి ఈ విధంగా తెలియజేశారు. హసన్ మరియు హుసేన్ ఈ ప్రపంచంలో నా 2 పుష్పాలు లాంటి వారు. హసన్ మరియు హుసేన్ స్వర్గంలో యువకుల నాయకులు అని ఆయన తెలియజేశారు. ఎవరైతే హసన్ రదియల్లాహు తాలా మరియు హుసేన్ రదియల్లాహు తాలా అన్హుం అజ్మయీన్ని అభిమానిస్తారో వారు నన్ను అభిమానించినట్లే, ఎవరైతే వారిని వ్యతిరేకిస్తారో వారు నన్ను ద్వేషించినట్లే అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేయడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇమాం హసన్ మరియు హుసేన్లను తన గుండెకు హత్తుకుని మరి ఈ విధంగా తెలియజేశారు. ఓ అల్లాహ్, వీరిద్దరిని నేను ప్రేమిస్తున్నాను కనుక నీవు కూడా వీరిని ప్రేమించు అని దువా చేశారు. ఇవన్నీ హసన్ హుసేన్ వారి విశిష్టతలు. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరియు సహాబాలు అలాగే ప్రతి విశ్వాసి హసన్ హుసేన్ రదియల్లాహు తాలా అన్హు వారిని ప్రేమిస్తాడు మరియు అభిమానిస్తాడు, గౌరవిస్తాడు కూడా. తరువాతి కాలంలో హుసేన్ రదియల్లాహు తాలా అన్హు వారి పేరుతో చాలామంది అజ్ఞానంలో మితిమీరినటువంటి ఉత్సాహంలో హద్దులు దాటి చేయరాని పనులు చేయడం మొదలుపెట్టారు. పీర్ల పండుగ అంటూ పంజాలు కూర్చోబెట్టి 10 రోజుల నుంచి చదివింపులు చేస్తారు. డోలు బాజాలు వాయించుకుంటూ ఉంటారు. ఊరేగింపులు కూడా చేస్తారు. అలాగే అగ్ని మీద పరిగెడతారు. రొమ్ములు చీల్చుకుంటూ రొమ్ములు బాదుకుంటూ ఉంటారు.
తల బాదుకుంటూ బట్టలు చించుకుంటూ ఉంటారు. శరీరాలకు తలలకు గాయాలు చేసుకుంటూ భయంకరమైనటువంటి శబ్దాలతో ఏడుస్తూ ఉంటారు. ఇవన్నీ చేయాలని ఎక్కడా కూడా ఇస్లాంలో తెలియపరచడం జరగలేదు. అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా చెప్పినటువంటి దాఖలాలు మనకు కనిపించవు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హుసేన్ రదియల్లాహు తాలా అన్హు వారు పసితనంలో ఉన్నప్పుడే ఒక విషయం స్పష్టంగా తెలియజేశారు. ఒకరోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దుఃఖిస్తూ ఉన్నారు. కొంతమంది చూసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎందుకు మీరు ఈ విధంగా దుఃఖిస్తున్నారు అని అడిగారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎందుకు దుఃఖిస్తున్నారు, కారణం ఏంటి అని వారు అడిగినప్పుడు అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారికి ఈ విధంగా స్పష్టంగా సమాధానం చెప్పారు. ఇప్పుడే నా వద్దకు వచ్చినటువంటి దైవదూత ఈ విధంగా తెలియజేశాడు. నా ఈ బిడ్డ హుసేన్ రదియల్లాహు తాలా అన్హు ఈయన భవిష్యత్తులో షహీద్ చేయడం జరుగుతుంది. ఎన్నో ఏ ప్రదేశంలో షహీద్ చేయబడతాడో కూడా ఆ ప్రదేశం మరియు ఆ మట్టిని కూడా నాకు చూపించడం జరిగింది. ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హుసేన్ రదియల్లాహు తాలా అన్హు వారిని భవిష్యత్తులో ఈయన షహీద్ అవుతారు అని భవిష్యవాణి ముందుగానే చెప్పారు కదా. మరి ఆయన షహీద్ అయిన రోజును పురస్కరించుకుని ఇవన్నీ చేయమని చెప్పాలంటే ఆ రోజే ఆయన చెప్పేవారు, కానీ చెప్పలేదు కదా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇవన్నీ చేయమని చెప్పినటువంటి దాఖలాలు మీకు ఇస్లామీ చరిత్రలో ఎక్కడ కనిపిస్తాయంటే ఏమాత్రం కనిపించవు, ఆయన చెప్పలేదు కదా. సోదర మహాశరరా, ఈ పనులు చేసేవారు కాస్త వివేకంతో ఆలోచించండి, విజ్ఞానంతో పరిశీలన చేయండి, అసలు ధర్మం ఏమిటో అవగాహన చేసుకోండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చేయమని లేదా సహాబాలు ఈ విధంగా చేసినటువంటి దాఖలాలు కానీ మనకు కనిపిస్తాయి ఇస్లామీ చరిత్రలో? ఎంత మాత్రం కనిపించవు. అంటే ఎలాంటి ఆధారం కూడా మనకి సహీ హదీస్లో కానీ ఖురాన్లో కానీ ఎక్కడా కూడా లభించదు. మరి అలాంటప్పుడు మనం ఎందుకు ఇటువంటి పనులు చేస్తూ ఉన్నాం ఒకసారి ఆలోచించండి. అంటే మనకి ఇస్లాంపై సరి అయినటువంటి అవగాహన లేదు అని ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమైపోతుంది. ధర్మంలో నూతన విషయాలు చేర్చే ప్రయత్నం చేసేవారి అడుగుజాడల్లో నడుస్తూ పూర్తిగా ఖురాన్ మరియు హదీసులకు వ్యతిరేకంగా ఇలాంటి పీర్ల పండుగలో జరుపుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు కూడా ముస్లిం సమాజంలో కొంతమంది దురదృష్టకరంగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. వారు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలాంటి విషయాలను తీవ్రంగా ఖండించారు. గుండెలు బాదుకుంటూ ఏడవడం, కత్తులతో కోసుకోవడం ఇది ఇస్లామీయ సాంప్రదాయం ఎంత మాత్రం కూడా కాదు. అజ్ఞాన కాలం నాటి సాంప్రదాయం ఇది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, ముఖం మీద కొట్టుకునేవారు, బట్టలు చింపుకునేవారు, అజ్ఞాన కాలం నాటి మాటలు మాట్లాడేవారు మాలోని వారు ఎంత మాత్రం కాదు అని స్పష్టంగా తెలియజేశారు. సహీ బుఖారీలో ఈ విషయం చూడవచ్చు. ఇంకా తన చెంపలను బాదుకునేవాడు, వస్త్రాలను చింపుకునేవాడు, అజ్ఞాన కాలపు కార్యాలను గూర్చి ఘనంగా చర్చించేవాడు, కష్ట సమయాల్లో వినాశనాన్ని మరణాన్ని కోరుకునేవాడు మాలోని వాడు ఎంత మాత్రం కూడా కాదు అని ఆయన తెలియచేయడం జరిగింది. ఇది సహీ బుఖారీలో మీకు కనిపిస్తుంది. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శోక గీతాలాపన చేసేటువంటి స్త్రీ తన మరణానికి ముందు గనక తౌబా అంటే పశ్చాత్తాపం చెందకపోతే ప్రళయం రోజు తన శరీరంపై గజ్జి దురద వ్యాపించి పుండుగా గంధకపు వస్త్రాలు ధరించి, అంటే ఆ పుండుపై గంధకపు వస్త్రాలు ధరించి ఉన్న స్థితిలో ఆ రోజు లేపబడుతుందని చెప్పి ప్రవక్త హెచ్చరించారు. కాబట్టి ఇలాంటి మూర్ఖపు పనులకు దూరంగా ఉండాలి. ఇవి ఇస్లాంకు ఎంత మాత్రం సంబంధం లేనటువంటి పనులు. ఇస్లాంలో ప్రతి నూతన ఆచారాన్ని బిదత్ అని పిలవడం జరుగుతుంది. ప్రతి బిదత్ కూడా మార్గభ్రష్టత అవుతుంది. ప్రతి మార్గభ్రష్టత నరకానికి దారితీస్తుంది. అబూ దావూద్లో ఈ విషయం హదీస్లో మనకు తెలియపరచడం జరిగింది. ఎవరైతే మా ధర్మంలో లేనిపోని విషయాలు సృష్టిస్తాడో అతను తిరస్కారి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా తెలియజేశారు. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, నా సహచరులను దుర్భాషలాడకండి, నా ప్రాణం ఎవరి చేతుల్లో ఉందో ఆ శక్తివంతుడి సాక్షిగా మీలో ఎవరైనా ఉహుద్ పర్వతం అంత బంగారం దానం చేసినా సరే అది నా సహచరులు చేసిన దానానికి ఒక ముద్ లేదా అర ముద్ కూడా సమానం కాలేదు. ముద్ అంటే ఒక రకమైనటువంటి గుప్పెడు కొలత వంటిది అని సహీ బుఖారీలో మనం చూస్తాం. మరి కొంతమందిలో ఉన్న ఒక అపోహ ఏమిటంటే మొహర్రం కూడా ఒక పండుగ అని. మొహర్రం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా
పండుగ ఎంత మాత్రం కూడా కాదు. ఇస్లామియా హిజ్రీ క్యాలెండర్ ప్రకారం మొహర్రం అనేది మొట్టమొదటి నెల పేరు. ఎలాగైతే జనవరి ఉంటుందో ఇంగ్లీష్ క్యాలెండర్లో, ఈ నెల మొదటి 10 రోజులు చాలా ఔన్నత్యం కలిగినటువంటి రోజులు. కాబట్టి ఈ 10 రోజులు కూడా మీరు వీలైనటువంటి ఉపవాసాలు పాటించేటువంటి ప్రయత్నం చేయవచ్చు. లేదంటే ఖచ్చితంగా మొహర్రం 10వ తేదీకి ఒకరోజు కలిపి 9, 10 రోజులు ఖచ్చితంగా ఉపవాసం పాటించే ప్రయత్నం చేయాలి. ఇంకా యూదులకు వ్యతిరేకంగా 2 ఉపవాసాలు పాటించాలని ప్రవసరాసనం వారు స్పష్టంగా తెలియచేయడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. మొహర్రం యొక్క 9 మరియు 10 తేదీల్లో ఖచ్చితంగా మనం ఉపవాసం పాటించాలి. అంతేకాని పీర్ల పండుగ జరుపుకోవడం అనేది చాలా పెద్ద పొరపాటు మరియు పాపంగా కూడా పరిగణించబడుతుంది. ఎందుకంటే ప్రవసరాసనం వారు చేయనటువంటి పని కాబట్టి. ఎందుకంటే ఇది ఇస్లాం ధర్మంలో లేనటువంటి నూతన ఆచారం కూడా కాబట్టి. ఇస్లాం ధర్మంలో మనకు 2 పండుగలు అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇవ్వడం జరిగింది. ఒకటి ఈదుల్ అధా, దాన్నే బక్రీదు అని మనం పిలుస్తాం. రెండోది ఈదుల్ ఫిత్ర్, దాన్నే రమదాన్ పండుగ అని మనం పిలుస్తాం. కాబట్టి ఈ 2 పండుగలే ముస్లిం సమాజానికి అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇచ్చినటువంటి పండుగలు. ఇంకా అజ్ఞానంలో కొంతమంది ముస్లింలు మొహర్రం పేరుతో చేసేటువంటి దురాచారాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం సపోర్ట్ కూడా చేయకూడదు. అందులో ఎంత మాత్రము పాలు పంచుకోకూడదు. మరియు ఒక విశ్వాసిగా ఇలాంటి విషయాలు చూసినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఖురాన్లోని దువాలను పఠించాలి. ఉదాహరణకు 59వ అధ్యాయం 10వ ఆయతలో ఉన్నటువంటి దువా, మా ప్రభువు మమ్మల్ని క్షమించు, మాకన్నా ముందు విశ్వసించినటువంటి మా సోదరులను కూడా క్షమించు, మన్నించు. విశ్వాసుల ఎడల మా హృదయాలలో ఎలాంటి ద్వేషభావాన్ని కూడా కలిగించకు. మా ప్రభువు, నిశ్చయంగా నీవు మృదు స్వభావం కలిగిన వాడవు, కనికరించేవాడవు. అల్లాహ్ మనందరికీ కూడా ఈ ఖురాన్ మరియు హదీసుల ప్రాతిపదికన వాటి వెలుగులో జీవితం గడిపేటువంటి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అలాగే ఇస్లాం ధర్మాన్ని సక్రమంగా, సవ్యంగా సహాబా రజియల్లాహు తాలా అన్హుం అజ్మైన్ అర్థం చేసుకున్నటువంటి విధానంలో అర్థం చేసుకుని ఆచరించినటువంటి మార్గంలో ఆచరించేటువంటి భాగ్యాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరికీ ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.